పరిశుద్ధ గ్రంథంలో రోమీయులు 8వ అధ్యాయం ఒకసారి తీద్దాం. ఇక్కడ 35వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏమంట? మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి. చూడండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దేవుని ప్రేమ ఎట్లా ఉంటుందంటే, మరి ఇందాక యెహోవా నా కాపరి అని నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్మడం మొదలు పెడతావో, మరి నీ జీవితంలో మరి శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. హల్లెలూయా. అమ్మ, ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు. సంతోషం కోల్పోతూ ఉంటారు, నమ్మకం కోల్పోతూ ఉంటారు, ప్రేమ కోల్పోతూ ఉంటారు, విజయాన్ని కోల్పోతూ ఉంటారు, మరి వారికి ఉన్నటువంటి సామర్థ్యమును కోల్పోతూ ఉంటారు. మరి వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ ఏదైనా ఉన్నది అంటే దాన్ని కోల్పోతూ ఉంటారు. జ్ఞానమును కోల్పోతూ ఉంటారు, ఆరోగ్యమును కోల్పోతూ ఉంటారు. మన జీవితంలో మరి ఏది కూడా శాశ్వతము కాదు, అన్నీ మనం కోల్పోతూ ఉంటాం. అందుకే దేవుని ప్రేమను గనక నువ్వు సంపాదించుకుంటే, ఆ ప్రేమ నుండి మనలను ఎడబాబు వారు ఎవరు లేరంట. ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే, నువ్వు ఆయనతో సహవాసం చేసినప్పుడు. అయ్యా, నేను ఎట్లా సహవాసం చేయాలా, ఏంటి, మరి ఆయనతో నేను ఎట్లా నడవాలా? ఇప్పుడు ఎందుకు ఆయన గొర్రెలకు మంచి కాపరి అయినాడంటే, గొర్రె కషాయాన్ని కూడా నమ్ముతుంది. వాడు గడ్డి పెడితే వాని ఎంట పోతుంది. గొర్రెకు పగలు తీర్చుకోవడం, లేకపోతే మీద పడి కదా ఏదో కోపం ప్రదర్శించడం అట్లాంటి ఏమీ ఉండవు అంట. దానికి ఉంటే వాటి మధ్యలో ఉంటుంది. మనుషుల పైన కానీ కాపరి పైన కానీ ఎప్పుడు చూపించదంట. వాటి స్వభావం ఏంటి? వెంబడించడం. వాటి స్వభావము వెంబడించడం. అందుకే ఆ కాపరి కూడా వాటిని ఏ విధంగా మేపుతాడంటే, పచ్చిక గల చోట్ల వాటిని ఏం చేస్తాడంట? వాటిని ఆయన మేపుతాడంట. అక్కడ పరుంటాయంట మంచిగా, వాటికి చింత ఉండదు, బాధ ఉండదు. ఎప్పుడు అవి ఆయనను వెంబడించింది. ఒకవేళ వేరే దారిలో కూడా వెళ్ళిపోయినాయి అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మరి పులులు కావచ్చు, నక్కలు కావచ్చు కదా, తోడేళ్ళు కావచ్చు, ఇంకా చాలా రకాల జంతువులు వాటిని చంపి తినేస్తాయి. అందుకని మరి అడవిలో మరి వెళ్ళినప్పుడు మరి ఆయనను తప్ప మరి ఎవరిని కూడా అనుసరించకూడదు. ఎవరిని? కాపరిని అనుసరించాలి. ఎప్పుడైతే మరి ఆ గొర్రెల్లో కాపరిని అనుసరిస్తావు, మరి ఆ కాపరి ఏం చేస్తాడు? వాటిని
మంచి ప్లేస్లోకి తీసుకెళ్తాడంట, మంచి మేత ఉన్న ప్లేస్కి తీసుకొని వెళ్తాడంట. అక్కడ వాటికి మరి మంచి ఆహారము దొరికినట్లు, మంచి నీరు వాటికి దొరికినట్లు, మంచి నిద్ర వాటికి దొరికినట్లు మరి వాటిని మంచి ప్రదేశాల్లోనికి తీసుకొని వెళ్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే మరి మన ఇజ్రాయేలు ప్రజలను గట్టిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మరి వారికి ఐగుప్తులో ఏమీ లేదు, పాలు తేనె ప్రవహించే దేశంలో ఏముంది, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు ఇక్కడనే దేవుడు ఆశీర్వదించకూడదు, ఎందుకు ఇదే స్థలాన్ని దేవుడు ఇవ్వకూడదు? ఎందుకంటే అది శపించబడినటువంటి నేల, తెగుళ్లను పంపినటువంటి నేల, దేవుని శాపము ఉన్నటువంటి నేల. అందుకని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇదిగో నిన్ను శ్రేష్టమైన స్థలములో పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించడానికి ఆయన పూనుకున్నాడు. అందుకని ఈరోజు మనం చూస్తే కనుక మరి మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కొన్నిసార్లు అలాంటి మరి మంచి జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆయన ఆశపడినప్పుడు మనలో ఏమొస్తుంది తెలుసా? సాతానుడు దూరుతాడు. నువ్వు ప్లస్ అయ్యే టైంకి ఇంట్లో, అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళ ఇంట్లో మామిడి చెట్లు ఉంటాయి. ఎంతమంది తెలుసు? మంచిగా అవి పూత వచ్చి మరి వాటికి కాయలు అవుతాయి కదా. అయినప్పుడు ఏమవుతుంది? ఒక వర్షం పడుతుంది, పెద్ద గాలి. ఆ గాలి వల్ల ఎన్నో కాయలన్నీ కూడా పడిపోతాయి. మనం కూడా అబ్బా ఎంత పూత వచ్చింది, ఎంత కాపు కాసింది అని మనం అనుకుంటాం. చివరికి అది మరి నీ చేతికి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి? కొన్నే ఉంటాయి. ఎందుకు? అన్నీ రాలిపోయినాయి అంటాం. ఇప్పుడు చూడండి, మనము ఏదైనా వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు, పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ధాన్యం ఎండబోస్తారు. ధాన్యము, వరి ఎప్పుడైతే వారు ఆ ధాన్యాన్ని సేకరించి మరి ఆ రోడ్ల పైన వాళ్ళు ఆరబెడతారు. అయితే ఒకరోజు నేను మరి ఎక్కడికో మేము వెళ్తున్నప్పుడు, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చేటప్పుడు చూస్తే ఎంత దూరం అయితే మేము చూసుకుంటూ వచ్చాం. మేము అనుకున్నాం అబ్బా ఎంత పంట ఈసారి అనుకున్నాం. వచ్చేటప్పుడు చూస్తే ఇక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల మేరకు తడిచిపోయింది. తడిచిపోయి ఒక్కొక్కరు పరిగెత్తుతూ ఉన్నారు. ఏమి చేయలేని పరిస్థితి. మన జీవితం కూడా అంతే. ఇంకా చేతి దాకా వచ్చింది అనుకుంటాం, ఇంకా చేతికి అందుతుంది అనుకుంటాం. చేతికి వచ్చే ఆ యొక్క డబ్బు లేదా ఆహారం లేదా పిల్లలు నీ చెయ్యి దాకా వచ్చింది, అక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోతుందండి. ఎంతోమంది ఈరోజు అలాంటి స్థితిలో బాధపడుతున్నారు కదా. నోటి దాకా వచ్చిన అన్నం లేదా చేతిలోకి వచ్చిన డబ్బు నిమిషంలో అయిపోయిందండి కదా. అరకత్తు లేదు, బరకత్తు లేదంటారు. కొంతమంది ఏమంటారు? ఇంట్లో అరకత్తు లేదు, బరకత్తు, ఇల్లు ఖాళీ చేయి అంటారు. కొంతమంది ఏమంటారు? ఇది పుట్టినప్పటి నుంచే దరిద్రం, వీడు పుట్టినప్పటి నుంచే దరిద్రం. ఇంకా కొంతమంది అంటారు నిన్ను చేసుకున్నాకనే దరిద్రం అంటే, ఆమంటది లేదు లేదు నిన్ను చేసుకున్నాకనే దరిద్రం వచ్చిందంట. మొత్తానికైతే ఇంట్లో ఆ దరిద్రం వచ్చింది. అది నీ ద్వారా వచ్చిందో, నీ భార్య ద్వారా వచ్చిందో, నీ పిల్లల ద్వారా వచ్చిందో, మొత్తానికి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా కొట్టాలి? ఎట్లా ఎలా కొడతావు? నీ కాపరి ఉంటే ఆయన ఎలా కొడతాడు కదా. నీకు కాపరి ఉంటే ఆయన చూసుకుంటాడు. నీకు కాపరి ఉంటే ఆయనే నీ జీవితాన్ని సరిచేస్తాడు, నీ పిల్లల్ని సరిచేస్తాడు. నీ ఇంటికి కాపరి ఉంటే, నీ జీవితానికి కాపరి ఉంటే, నీకు కాపరి ఉంటే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు కదా. పొద్దున్న లేవగానే ఆ కాపరిని నువ్వు ప్రార్థించు. అయ్యా తండ్రి, నేను వెళ్తున్నానయ్యా ఫలాని చోటకు, నాకు తోడుగా ఉండు తండ్రి. అయ్యా నా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు ఎగ్జామ్ రాయడానికి, ప్రభా మంచి తెలివి. అయ్యా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు నా కుమార్తె, నా కుమారుడు, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి. ఎవరికి మొరపెడుతున్నావు? నీ కాపరికి నువ్వు మొరపెడుతున్నావు. నీ కాపరి నీ స్వరం వింటాడు. హల్లెలూయా.